కణిక నీతితో కార్యాలు సాధించాలి. హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకి 3 మంత్రులున్నారు. అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు, కౌన్సిలర్ అన్నమాట. మూడోవాడు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు, అంటే డిప్లొమాట్ స్ట్రాటజీస్ని ఫాలో చేసేవాడు. అంటే మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైన కణికుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పిన కథనే మీరు ఇప్పుడు వినబోతున్నారు. అనగనగా ఒక మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు యథేచ్ఛగా విహరిస్తున్నాయి. అక్కడ ఒక నక్క ఉంది. నక్క చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకుని పని పూర్తి కాగానే వాటిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. మనకి నక్క గురించి తెలిసే ఉండేది. అది కన్నింగ్ ఫాక్స్ అని కూడా దానికి పేరు కదా. సరే, ఆ నక్కకి 4 స్నేహితులు ఉన్నారు. పులి, తోడేలు, ముంగిస, ఎలక. వీటితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తూ ఉండేది. కొంతమంది చూడండి, వాళ్ళు పనులు చేయరు, ఎదుటి వాళ్ళతో పనులు చేయించుకుంటూ వాళ్ళు హ్యాపీగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటారనమాట, నక్కలాగా. ఆ రోజుల్లో ఒకనాడు బాగా, అంటే చాలా హెల్దీగా ఉన్న ఒక జింక ఒకటి లేడి అది దానికి కంటబడింది. అది చెంగును దూకుతూ వెళ్తుంది. ఈ లేడి ఈ మిత్ర బృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే దానికి భయం వేసింది. వీటిని చూడగానే దూరంగా పారిపోయింది. కానీ నక్కకి దాన్ని ఎలా అయినా తినాలని కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే దాని పరుగులో ఎవరూ సాటిరారు. అది అంతలాగా పరుగు పెడుతుంది. తెలిసిందే కదా, అది చేతికి చిక్కదది. కానీ బాగా ఆలోచించింది నక్క. అది వదిలిపెడుతుంది ఏంటి? మిత్రులను చుట్టూ కూర్చోబెట్టుకుని, స్నేహితులారా, ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దాంతో పరిగెత్తే శక్తి మనకెవరికీ లేదు కదా, కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు అని నాలుక చప్పరిస్తూ అది ఎంత రుచిగా ఉంటుందో వాళ్ళని టెంప్ట్ చేయించింది. సరే, ఆ ఉపాయం కూడా నువ్వే చెప్పాలని వేస్తామన్నాయి అవన్నీను. అటే చూస్తూ ఆ జింక కేసు చూస్తూ అది కొంతసేపు ఆలోచిస్తున్నట్టుగా నటించింది. దానికి తెలుసు ఏం చెప్పాలో వాళ్ళకి. అందుకనే అది ఆ మీటింగ్ అరేంజ్ చేసింది. సరే, ఇప్పుడు నా అభిప్రాయం చెప్తున్నాను వినండి. ఈ లేడీ మెలకుగా తిరుగుతుండగా మనం దాన్ని పట్టుకోలేము. అందుకే అది బాగా పరుగెట్టి అలసిపోయి పడుకుంటుంది కదా. ఇప్పుడు అది ఆ సమయం మనం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా వెళ్ళి అప్పుడు ఏం చేయాలి? ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనలో పులి వెళ్ళి దాని మెడ విరిచేయాలి, అంతే అంది. దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడీ నిద్రపోయే సమయం కోసం ఎదురు చూశాయి. ఆ ప్రాంతాల్లో చెంగును గంతులేస్తూ పచ్చిక మేసి, అంటే సెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసిపోయి పాపం విశ్రాంతిగా కాళ్ళు జాపి పడుకుంది ఆ లేడీ. కానీ నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలుక వెళ్ళి దాని కాలు చటుక్కును కొరికింది. బాధతో అది లేవపోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులందరూ 4 సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి. అప్పుడు ఆ నక్క అంది, అప్పుడు మొదలెట్టింది దాని కుటిలత్వం. స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ముధూళ్ళుతో ఉన్నాయి కదా, అందుచేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి, అప్పుడు తినొచ్చు అంది. అవి 4 సంతోషంతో స్నానానికి వెళ్ళాయి. అందులో అందరికంటే ముందుగా పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని. నక్క బొటబట కన్నీరు కారుస్తుంటే చూసిన పులి, బావా, ఎందుకు విచారిస్తున్నావు అంది. ఏం చెప్పను పులి బావా, ఆ ఎలక లేదు, అదేమన్నదో తెలుసా? పులి అంత పెద్ద జంతువు అయితే ఏం లాభం? నేను కాళ్ళు కొరికితే గాని అదేమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలిగింది అంటూ నక్క కన్నీరు విడిచింది. పులికి పౌరుషం వచ్చింది. మిత్రమా, ఎలక నా కళ్ళు తెరిపించింది.
ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి నేను సంపాదించుకుంటాను, ఒకరి మీద ఆధారపడి అంటూ వెళ్ళిపోయింది అది. అంతలో ఎలక వచ్చింది. విన్నావా ఎలక బావా, ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితమైంది. దీన్ని నేను తినను, నా ఆకలి తీరడానికి ఎలకను తినేస్తా అంటూ ముంగేసి బయలుదేరింది అనగా ఎలక చటుక్కున కన్నంలోకి పారిపోయింది. మరికొంతసేపటికి తోడేలొచ్చింది. విన్నావా, పులిబావకు నీ మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది, దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తోడేలు దౌడు తీసింది. అప్పుడు ముంగీసరాగా, చాలా ఆశగా వచ్చావు, వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను, నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా లేడి మాంసం ఆరగించింది ఆ నక్క. విన్నారా మహారాజా, తెలివితో వంచనతో ఘనకార్యాలు చక్కబెట్టుకోవాలి అన్నాడు కణికుడు. దీనినే అంటారు కణిక నీతి అని. ధన్యవాదాలండి.